ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు నా దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని లేఖనాలు దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారికి మనం చెప్తా ఉంటాం కదా. చెప్పినప్పుడు కొద్దిమందికి అవి హృదయంలో నాటుకుంటాయి, కొద్దిమందికి తినగోడంగా పెడితే ముఖం ఎట్లాగా కంపరంగా పెడతారో అట్లాగా దేవుని వాక్యం ఉన్నప్పుడు వారి ముఖం చూడటానికి కంపరంగా ఉంటుంది. అటువంటి వారికి జీవితంలో ఏం ఎదురుపడుతుందంటే, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు వీపు చింతపండు చేస్తే వాళ్ళ వీపు చింతపండు చేస్తే ఎప్పటికీ ఆ మంట అట్లాగనే మండుతూనే ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు నేను చెప్పా, దేవుని కృప వల్ల ఎవరైతే దేవుణ్ణి అనుసరించడానికి నా వెంబడే క్రీస్తుని యేసు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారో వారికి ఉన్నటువంటి సమస్యలను కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ చెప్పినప్పుడు వారికి నేను దేవుడు చెప్పినటువంటి వాక్యంగా, దేవుడు చెప్పినటువంటి మాట కానీ లేకపోతే దర్శనం కానీ బయలుపరిస్తే కొద్ది మంది జీవితాల్లో దేవుడు బయలుపరిచినప్పుడు నేను వారికి చెప్పాను, మీ జీవితం ఇలా ఉంటుంది, ఇట్లాగా మీరు నడుచుకున్నట్లయితే మీకు నెమ్మది ఉంటుంది అని చెప్తే ఉన్నటువంటి వారికేమో జీవితం సాఫీగానే వెళ్తా ఉంది, సాఫీగానే వెళ్తా ఉంది. ఇప్పటికీ వినటువంటి వారు ఏం చేస్తా ఉన్నారంటే వీపు చింతపండు చేపించుకుంటా ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతని. అలాగ చేపించుకున్నటువంటి వారిలో ఇప్పటికీ కొద్దిమందికి ఆ మంట మండుతూనే ఉంది, అట్లాగనే మండుతూనే ఉంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం, మీకు చెప్పినటువంటి విషయము అర్థమవుతుంది. హోషేయ గ్రంథంలో నుంచి చివరి అధ్యాయము చివరి వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము కనుక వారు తొట్టిల్లెదరు. నీతిమంతులు అనేటువంటి వాళ్ళు ఈ వాక్యము చేతనే నీతిమంతులుగా స్థాపించబడతారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు ఉన్నాయి కదా, ఈ లేఖనాలు మస్ట్ అండ్ షుడ్ అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటివి. కొన్ని దేవుని యొక్క కట్టడాలు ఉంటాయి, కొన్ని దేవుని యొక్క నియమాలు ఉంటాయి, వాటిని ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్తే కొద్దిమందికి ఈ చింతపండు వేపించుకున్నారు చూడండి వీపు, అటువంటి వారికి కంపరంగా అనిపిస్తుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చెప్తారు, కానీ మరొకటి చెప్తారా? చెప్పరు కదా. దేవుని వాక్యమే చెప్తే ఆ వాక్యంలో దేవుడు ఖచ్చితంగా మీరు ఇది చేయాలి అని చెప్పినప్పుడు వాటిని చేయాలని చెప్తే అవి చేయటానికి వారికి ఎట్లాగుందంటే ప్రాణం వారికి బరీటుగా, నాకేం అవసరం ఇది చేయాలని, నేను చెయ్యను అనేటువంటి మొండితనానికి పోయి ఇంట్లో ఉన్నటువంటి వారు ఎట్లాగంటే ఆ రోట్లో కనుక ఆ పిండి కనుక పోసి దంచుతారు చూడండి, అట్లాగ దంచితే ఇప్పుడు వారి జీవితం ఎలాగైపోయిందంటే నలిగిపోయి ఒక దగ్గర పెడితే కనపడకుండా అయిపోయింది. రోట్లో వేయకముందు ఒక రూపం ఉంటుంది, తర్వాత దంచిన తర్వాత తీస్తే ఏముంటుంది దానికి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దంచిన తర్వాత ఎట్లాగుందో జీవితం అలాగున్నది.
ఈ పరిస్థితి మీకు రావద్దు అని దేవుని చిత్తానుసారంగా వాక్యం చెప్తే వాక్యానుసారంగా బ్రతకమని చెప్పడం కూడా కష్టమైపోతా ఉంది. వినటం కూడా ఆ వాక్యం ప్రకారంగా నడుచుకోవటం కూడా కష్టమైపోతా ఉంది. మరి ఇంకెందుకు చర్చ ఎందుకు, దేవుని సేవకులు ఎందుకు, అసలు ఆయన మార్గం ఎందుకు? ఆయన సూచించినట్లుగా, ఆయన మనకి సూచించినట్లుగా చెప్పినట్లుగా మనం నడుచుకోలేకపోతే దేవుని మార్గం ఎందుకు? దేవుని దగ్గరికి రావటం ఎందుకు? మరి దేనికి వస్తారు దేవుని దగ్గరికి? బైబిల్ ప్రకారంగా నడుచుకోవటం కొరకే, జీవితం బాగు చేసుకోవటం కొరకే దేవుని దగ్గరకు వస్తారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత లేఖనాలలో ఉన్నటువంటి దేవుడు నియమించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు పాటించమని చెప్తే అవి పాటించడానికి అస్సలు ఇష్టపడరు. ఇష్టపడకపోతే ఏం జరుగుతా ఉన్నది? వారి యొక్క జీవితము తొట్టిల్లుతుంది. తిరుగుబాటు చేసేటువంటి యొక్క మనుషుల యొక్క దారి దేవుని నీతికి, దేవుని మార్గానికి వ్యతిరేకం కాబట్టి తప్పకుండా తొట్టిల్లుతారు. దేవుని మార్గము ఒకవైపు దేవుడు చూపిస్తా ఉన్నాడు, ఇటువైపు దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇది అని ఈ మార్గంలోనే వెళ్ళకుండా ఆపోజిట్ లో నేను పోతానంటే దేవుని మార్గం ఎట్లా అవుతుంది? అప్పుడు ఆపోజిట్ లో వెళ్ళారు అనుకోండి, తప్పక తొట్టిల్లుతారు. ఈ మార్గంలో ఉంటే దేవుని నీతి కలిగిన మార్గం. ఎవరైనా సరే ఇక్కడ మనుషుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నీతిమంతుడిగా మార్చబడతాడు. తొట్టిల్లటం ఉండదు. ఈ మార్గానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారు తొట్టిల్లుతారు. ఇక్కడ ఉన్నటువంటి వారు తొట్టిల్లుతారు. ఈడున్నటువంటి మనుషులు తొట్టిల్లరు. ఆమేన్. ఇదే విషయాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖనాలలో కొన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటివి ఉంటాయి. ఖచ్చితంగా వాటిని మనము గైకొనాల్సిందే. నాకు ఇష్టం లేదు, నాకు కుదరదు, నాకు కాదు, నేను చెయ్యను అని అంటే కాదు, ఖచ్చితంగా చేయాల్సిందే. చేయకపోతే తొట్టిల్లాల్సి వస్తుంది. దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు అట్లాగనే దెబ్బలు తిన్నాడు. ఆ మనుషుడు దేవుని వద్దకు వచ్చిన తర్వాత చెప్పా, ఇది పరిస్థితి, ఇలాగ నువ్వు ఉండాలని చెప్తే అసలు ఆ వాక్యము చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే అరికాల్లో నుంచి నెత్తి దాకా తల వరకు మనిషి ఎలాగైపోతాడంటే ఎవరో ఏదో ఉరికిచ్చి కొడితే ఎటువంటి కలవరం ఉంటుంది, అంతగా కలవరానికి గురవుతాడు దేవుని వాక్యం చూస్తే. ఎందుకు మరి అంత అంటే హృదయం ఎలాగున్నదంటే దేవునికి తిరుగుబాటు చేసే స్వభావం ఉంది. ఈ విషయం చెప్పిన కొద్ది సంవత్సరాలకి, ఒక 2-3 సంవత్సరాల లోపే ఆ ఇంట్లో తిరుగుబాటు మొదలైంది. ఇప్పుడు అడ్రస్ లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారు ఎట్లాగంటే ఇందాక చెప్పే కదా వీపు చింతపండు చేశారని, అట్లాగ చేస్తే ఆ మంటకి తట్టుకోలేక జీవితాన్ని కింద పడి నడిపించుకుంటూ పోతా ఉన్నాడు. ఎందుకు అంతటి కష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఎందుకు చేజేతులారా చేసుకోవటం? ఆయన సెలవిస్తా ఉన్నాడు, ఆయన వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన చిత్తానుసారముగా మీరు నడిచినట్లయితే, లేఖనంలో కూడా చెప్పబడి ఉన్నది, ఆయన చిత్తానుసారముగా నీతిమంతులు అయ్యున్నట్లయితే తొట్టిల్లరు. ఎవరైతే విరుద్ధంగా ఉంటారో వారు తొట్టిల్లుతారు, మీరు కాదు. ఆయన వాక్యానికి విరుద్ధంగా తిరిగేటువంటి వారు తొట్టిల్లుతారు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మనకు సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం, నీ పాదము ఎప్పుడూ తొట్టిల్లదు, నీ పాదము
ఎన్నడూ కూడా ఇరుకునబడదు. ఎందుకు పడదంటే నడిపించగలిగేటువంటి దేవుడు మనకి అండగా ఉన్నాడు. నడిపించగలిగేటువంటి దేవుడు తోడుగా ఉండి మనకు తెలియనటువంటి మార్గంలో ఏ ఏ పరిస్థితులు రాబోతూ ఉన్నదో వాటన్నిటిని ముందుగానే తెలియజేసి నడిపించేటువంటి రక్షకుడు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి నీ పాదాలు ఎప్పుడు కూడా తొట్టిల్లదు. నీ పాదాలు ఎప్పుడు కూడా తొట్టిల్లదు. షేక్ అవ్వటం, వెలికిపోవటం, ఆ పాదం అనేది స్లిప్ అవ్వటం జరగదు. ఆయన జరగనివ్వడం. ఆమె దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఇంతగా తోడయ్యుడు, ఇంతగా ఒక మనుషునికి సరైనటువంటి వాక్యం ఇచ్చి చెప్పేటువంటి వారు ఎవరన్నారు? ఒకసారి పరిశీలన చేసుకుంటే సరైన విధంగా నడిపించాల్సినటువంటి వారు కూడా నడిపించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సరైనటువంటి మార్గంలో నడిపించాల్సినటువంటి వారు కూడా నడిపించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఎందుకు అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం ప్రకారంగా బ్రతకటంలో, జీవించటంలో, ఆయన వెంబడే మనం నడవటంలో తప్పు ఏమీ లేదు. మనమే కదా బాగుపడేది, మనమే కదా నిలబడేది. పడిపోయేది కాదు, నిలబడేది మనమే. ఆయన పడిపోనివ్వడు అని చెప్తా ఉన్నాడు. నేను పడిపోనివ్వను అని ఆయన చెప్తా ఉన్నాడు. మీరు పడిపోరు అని చెప్తా ఉన్నాడు ఆయన. అటువంటప్పుడు బయట పరిస్థితులు మీరు చూసినట్లయితే, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక సహోదరుడు ఉండడని, వారి ఇంట్లో మనుషులే చింతపండు చేసి పెట్టారు. మెత్తగా రోట్లో వేసి దంచితే ఎట్లా ఉంటుందో అట్లాగా అయిపోయింది జీవితం. మరి ఇంట్లో వాళ్ళు అట్లాగా చేయకూడదుగా. అటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాం ఇప్పుడు. ఆ వకీల్లోనే కాదు, దేవునికి విరుద్ధంగా పోకపోయినటువంటి అన్యుల జీవితాల్లో కూడా అట్లాగనే ఉన్నారు. దేవుని నమ్ముకోనటువంటి వారి జీవితాలు కూడా అట్లాగనే ఉన్నాయి. ఈ బ్రదర్ ఏమో దేవుని నమ్ముకొని నేను దేవుడు అంటే నాకు అవసరం లేదని చెప్పినని ఆయన వాక్యాన్ని తోసేసి ఆయన నియమించినటువంటి కట్టడని వద్దనుకొని పోతే ఆ పరిస్థితి ఎదురుపడ్డది. ఒకవేళ నువ్వు దేవుని అనుసరించే మనుషుడు అయితే అక్కడ ఎదురుపడేటువంటి దాన్ని ముందుగానే నీకు తెలియజేసి తప్పిస్తాడు. ఇదిగో ఇటువంటి జీవితము ఇట్లా కాబోతుంది, ఇంత పెద్ద జీవితం ఉంది ఇంకా నీకు. కాకపోతే నీ వాళ్ళు ఎంత చిన్న జీవితం, కొద్ది రోజులు చేయడానికి చూస్తా ఉన్నారు అని చెప్పి నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. ఎప్పుడు కూడా నీ పాదం తొట్టిల్లదు. ఆయన తొట్టిల్లనిగాడు. ఆయన వాక్యానికి లోబడదు. ఆమేన్. ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనము గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించుదాం. అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమయ్యున్నటువంటి పాదముల వద్ద చేరి నీ వాక్యము కొరకే కనిపెట్టుకొని నీవిచ్చేటువంటి మాట కొరకే ఎదురు చూస్తూ ఉన్నటువంటి దాహముతోటి, ఆకలితోటి ఉన్నటువంటి నీ ప్రజలు, నీ స్వాస్థ్యము, చీకటిలో నుంచి నీవు విడిపించినటువంటి నీ ప్రజలకు తిరిగి మరలా చీకటిలో కలిసిపోయే పరిస్థితులు ఎప్పుడైతే రాబోతూ ఉన్నవో అప్పుడు ముందుగా తండ్రి నీ వాక్యం ఇచ్చి నీ బిడ్డలను రక్షించమని, నీ పరిచర్యని నీ శ్రేష్టమైనటువంటి వెలుగులో వర్ధిల్లచేయమని, సహోదరులు తండ్రి ఎక్కడెక్కడి నుంచో నీ పాదముల వద్దకు వస్తూ ఉండగా వారందరి జీవితాలలో నీ పరలోకపు వెలుగును అనుగ్రహించి వారి ఇంటిలో
వారి యొక్క సొంత మనుషుల దగ్గర నుంచి అన్య జనాంగము వరకు నిన్ను ఆశ్రయించుచు ఉన్నటువంటి ఇటుని వారందరికీ నీ పరలోకపు గొప్ప భద్రతను అనుగ్రహించి నీ చేతి నీడల వర్ధిల్ల చేసి నీ బిడల యొక్క పాదము ఎన్నడూ తొట్టిల్లకుండా నీ వాక్యము చేత నడిపించి నీ కృపలో వర్ధిల్ల చేయమని ఈ మనవులన్నిటిని కూడా యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొనుచు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.